హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే ఈరోజు మా మొదటి పెళ్లి రోజు. చక్కని జంట మా ఇద్దరిది. మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరం ఉద్యోగస్తులమే. నాకు జాబ్ వచ్చిన 3 ఏళ్లకి మా నాన్న జల్లెడ పట్టి మరి వెతికి అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉండే సంబంధం తీసుకొచ్చాడు. అవును, అన్ని విధాలుగా పర్ఫెక్ట్. మంచి ఫ్యామిలీ, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఆస్తిపాస్తులున్నాయి. చాలా మంచివాడు, అన్నిటికంటే మించి మంచి అందగాడు. ఎటువంటి లవ్ ఎఫేర్స్ కానీ అమ్మాయిలతో స్నేహాలు కానీ లేవు. ఈ జస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్. అయినా నేను సంతోషంగా లేను. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది మా పెళ్ళై. కానీ మా మధ్య ఏదో చిన్నని గీత మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అతని చుట్టూ ఏదో గిరగీసుకున్నట్టుగా ఉంటాడు. అతని ప్రపంచంలోకి నాకు కూడా ఎంట్రీ లేదు. పరాయి దానిలానే చూస్తాను నన్ను. అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ తన ప్రతిబింబంతో తనే మాట్లాడుకుంటుంది వైష్ణవి. చూడ్డానికి ఎంత బాగున్నాను, ఎవరైనా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం నాది. ఎంతోమంది అబ్బాయిలు వెంటపడేవారు కాలేజ్ రోజుల్లో. ఒక దేవకన్యలా అపురూపంగా చూసేవారు దూరం నుండే చాలామంది. కానీ ఈయన మాత్రం ఇంకా అంటిముట్టినట్టే ఉంటాడు. అసలు ఒక్కరోజు కూడా నా ఆనందాన్ని పొగల్లేదు అంటే నమ్ముతారా? ఆయన కూడా అందంగా ఉంటారు కదా, అందుకే పొగరేమో. చూడ్డానికి బాగలేని వాణ్ణి చేసుకుంటే బాగుండేదేమో. నన్ను నిజంగానే దేవతలా చూసుకునేవాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే, వైష్ణవి, ఇంకా కాలేదా? అబ్బాయి ఎదురు చూస్తున్నాడు నీకోసం. కేక్ కట్ చేయడానికి రా, గెస్టులందరూ వచ్చారు అంటూ అత్తయ్య పిలుపు. ఇదే నాకు మండేది. కనీసం నన్ను రెడయ్యావా అని పిలవడానికైనా అతను రావచ్చు కదా. అసలు యానివర్సరీ అని కూడా కనీసం విష్ చేయలేదు ఇంతవరకు. చీ, ఏ మనిషి ఏమో, నా బ్రతుకు ఏంటో ఇలా తగలడింది అని చిరాగ్గా మొహం పెట్టుకుని బయటకు వచ్చింది వైష్ణవి. మొదటి పెళ్లి రోజు కావటంతో ఫ్రెండ్స్, బంధువులు అందరినీ ఇన్వైట్ చేశారు. అందరితో కలకల్లాడిపోతుంది ఇల్లంతా. తన కొలీగ్స్, ఫ్రెండ్స్తో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతున్న అభిరామ్ అప్పుడే గదిలో నుండి బయటకు వస్తున్న వైష్ణవిని చూశాడు. బ్లూ కలర్ పట్టు చీరలు, చేతులిండా మ్యాచింగ్ గాజులతో, ఒంటి నిండా ఆభరణాలతో అచ్చం మహాలక్ష్మిలా వెలిగిపోతుంది. ఆమెను చూడగానే మనసంతా ఒక రకమైన ఉత్సాహంతో పొంగిపోయింది. అప్పుడే ఆ మొహాన్ని చూశాడు. చాలా చిరాగ్గా, కోపంగా, అసహనంగా ఉన్న ఆ మొహం చూడగానే అతని ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. గాలి తీసేసిన బెలూన్లా అయిపోయాడు ఒక్కసారిగా. అపురూపమైన అందం తంది, సుకుమారమైన లావణ్యం తంది. కానీ ఏం లాభం? ఆ మొహంలో ఎప్పుడు చూసినా విసుగు, చిరాకు దర్శనమిస్తాయి. ఆ మొహాన్ని చూస్తే నాలో కూడా విసుగు, చిరాకు కలుగుతాయి. ప్రతి చిన్న విషయానికి మొహం అదుల్లో పెట్టుకొని సైలెంట్గా ఉంటుంది. పెళ్ళైన మొదటి రోజు నుండి ఇప్పటిదాకా ఇదే తంతు. పెళ్లి చూపుల రోజు తను చూడగానే నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే అప్పటికి చాలా పెళ్లి చూపులు చూశాను, కానీ ఏ సంబంధం కూడా సెట్ కాలేదు. ఎక్కడో ఒక దగ్గర తేడా వచ్చేది. కానీ వైష్ణవి, ఆమెను చూడగానే పడిపోయా. దేవకన్యలే అసూయపడే అందం ఆమెది. అబ్బాయిని చూడమ్మా అన్న వాళ్ళ నాన్నగారి మాటతో తల ఎత్తి నా వైపు చూసిన ఆ మొహంలో సిగ్గుతో కూడిన చిరునవ్వు నాలో చెరగని ముద్ర వేసింది. ఆ నవ్వు కోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ పెళ్ళి ఎలాగైనా సరే ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి అని ఆ దేవుడికి మనస్సులోనే మొక్కుకున్నాను. కానీ పెళ్ళైన మొదటి రాత్రి నుండి ఇప్పటిదాకా ఆ చిరునవ్వుని మళ్ళీ చూడనే లేదు నేను. ఆమె ఎప్పుడు ఇలాగే ఉంటుందా, లేక నేను నచ్చలేదా? అందుకే పెళ్ళైన రోజు నుండి నాకు దూరం దూరంగా ఉంటుందా? ఏమో, ఏది అర్థం కాదు. ఎన్నో కళ్ళు కన్నాను. జీవితం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందనుకున్నాను. వామ్మో, పెళ్ళైన రోజు నుండి
జీవితం అంటేనే విరక్తి కలిగేలా ఆమె ప్రవర్తన ఉంటుంది. పెళ్ళై సంవత్సరం అయింది. ఇప్పటికీ తనేంటో నాకు అర్థం కాదు. నా గురించి ఏం పట్టించుకోదు. తన లోకం ఏదో తంది. ఆమె లోకంలోకి నన్ను కూడా రానివ్వనంత పరాయివాణ్ణి నేను తనకి అనుకుని ఒక్కసారిగా మనసంతా బాధతో నిండిపోయి భారంగా నిట్టూర్చాడు. పైకి చూసే వాళ్ళకి మేమిద్దరం ఒక అపురూపమైన ఆదర్శ జంటలా కనిపిస్తాం. అందరు కుళ్ళుకుంటారు మా జంటను చూసి. కానీ మాత్రం వాళ్ళందరినీ చూసి మేం వాళ్ళ అన్యోన్యంగా లేమే అని లోపలే కుమిలిపోతుంటాం. కానీ ఇది ఎవరికి తెలిసే అవకాశమే లేదు అనుకుని బాధపడుతూ వైష్ణవి మొహం చూడాలంటే భయమేసి వచ్చిన బంధువులతో స్నేహితులతో నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ తన మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అభిరామ్ని చూసిన వైష్ణవి టక్ చేసిన వైట్ కలర్ ఫుల్ స్లీవ్ షర్టు, జీన్స్లో ఎంతో డిగ్నిటీగా హుందాగా హ్యాండ్సమ్గా అమ్మాయిలు వెంటపడేలా ఉన్న తన భర్తను చూసి ఎంత బాగున్నాడు, నా దిష్టే తగిలేలా ఉంది, ఏ డ్రెస్ వేసుకున్నా బాగా సెట్ అవుతుంది అభికి అనుకుంటూ మురిసిపోతూ అంతలోనే అతని స్నేహితులతో బంధువులతో చక్కగా నవ్వుతూ మాట్లాడడం చూసి అందరితో బాగానే ఉంటాడు, నాతో వాళ్ళు నవ్వుతూ ఒక్కసారైనా మాట్లాడా, అసలు నేను ఎందుకు నచ్చను, నాతో మాట్లాడడం ఎందుకు ఇష్టం ఉండదు, అందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారో, వాళ్ళ భార్యల కొంగు పట్టుకుని వదలరు, ఈయనేమో నా వంకే చూడ్డు చా అని ఉక్రోషంతో తల తిప్పుకుంది. అందరి ముందు మాత్రం ఇద్దరు నవ్వుతున్నట్టుగా నటిస్తూ కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకున్నారు. చూసే వాళ్ళంతా ఎంత చక్కగా ఉన్నారో జంట అనుకున్నారు. అందరు వెళ్ళిపోయాక భోజనం చేసేసి ఇద్దరు అపరిచితుల్లా మిగిలిపోయారు వారి గదిలో. ఒకరి మొహం ఒకరికి చూడాలంటేనే విసిగేస్తుంది ఇద్దరికి. చెరువైపు తిరిగి పడుకున్నారు బెడ్పై. ఆయనే మాట్లాడొచ్చు కదా, మగవాడు ఆ మాత్రం చొరవ తీసుకోవచ్చు కదా ఇలాంటి విషయాల్లో. అసలు ఆయనకి ఇష్టం ఉంటేగా నేనంటే పెళ్లి రోజు ఎవరైనా ఇలా ఉంటారా, చక్కగా ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ ఎంత రొమాంటిక్గా ఉంటారు కానీ అని తనలో తానే అనుకుంటూ బాధపడుతుంది వైష్ణవి. చా ఏంటో అందమైన అమ్మాయిని చేసుకోవటం తప్పైంది, అందంగా ఉందని తనకు పొగరేమో, ఎప్పుడు చూసినా నన్ను చూస్తేనే కోపంగా పెట్టుకుంటూ ఉంటుంది మొహం, ఒక్కసారి కూడా నా వైపు నవ్వుతూ చూడలేదు, ఇక నాకు ఎలా మూడు వస్తుంది, మూడు సంగతి తర్వాత అసలు తన వైపు చూడాలంటేనే భయమేస్తుంది అనుకుంటూ లోపల కుమిలిపోతున్నాడు అభిరామ్. ఇద్దరూ రాత్రంతా ఆలోచించుకుంటూ బాధపడుతూనే నిద్రపోకుండా ఉన్నారు. సరదాలతో సంసారాలతో మనస్సులను తనువులను ఒక్కటిగా చేసుకుంటూ నిద్రలేని రాత్రిని గడపవలసిన వారు ఇలా మనస్పర్ధలతో ఆందోళనతో నిద్రపోకుండా విలువైన కాలాన్ని వృధా చేసుకున్నారు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది వైష్ణవి. నేనంటే అందరికీ ఇష్టమే, నన్ను రాకుమార్లా చూస్తారందరూ, మా అమ్మ నాన్నలు స్నేహితులు బంధువులు అందరి దృష్టిలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. కానీ ఇక్కడ ఎవరు నన్ను కనీసం ప్రత్యేకంగా కాకపోయినా వాళ్లతో సమానంగా అయినా ట్రీట్ చేయరు. కట్టుకున్న భర్తే పట్టించుకోకపోతే ఇక అత్తమామల ఆడపడుచులను అడిగేదెవరు? ఈయన వాళ్ళ అమ్మ నాన్నలతో అక్క చెల్లెలతో ఎంత క్లోజ్గా ఉంటాడు, అన్నీ షేర్ చేసుకుంటాడు వాళ్ళతో, కానీ నా మొహం కూడా చూడడు. నేనెందుకు అతనికంత శత్రువులా అయ్యానో నాకే అర్థం కావట్లేదు అనుకుంటూ తన కన్నీళ్లతో దిండు మొత్తం తడిపేస్తుంది. మళ్ళీ పొద్దున్నే లేచి ఇంటి పనులు పడింది. రాత్రంతా నిద్ర పట్టకపోవటంతో పొద్దున్నే మెలక రాలేదు అభిరామ్కి. మెలకు వచ్చి చూస్తే 9 అయింది. లేచి బయటికి వచ్చాడు. అప్పుడే స్నానం చేసి పూజ చేస్తుంది వైష్ణవి. తన శరీరంలోని వంపు సొంపులు, తన మేని ఛాయ లక్ష్మీ కళ్ళతో ఉట్టిపడుతూ తన మొహం ఎవరికైనా ఇలాంటి భార్య దొరకటం మామూలు అదృష్టం కాదు. కానీ నేను ఎందుకిలా ప్రతిరోజు ఏడుస్తుండవలసి వస్తుంది?
నేనేదైనా మాట్లాడదామనుకున్నా తన అవకాశం ఇవ్వదు. హేళనగా తీసిపడేసినట్లు మాట్లాడుతుంది. నాకది నచ్చదు. పోనీ తనైనా ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా అనుకుంటూ తన్నే చూస్తూ నించున్నాడు. అప్పుడే అభివైపు చూసింది వైష్ణవి. మగ మహారాజు ఎప్పుడు లేచినా ఎవరేమనరు. కానీ ఆయనతో సమానంగా ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న నాకు మాత్రం పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తున్నా కూడా ఏదో ఒకటి వంక పెడతారు. అంతేలే, ఆడదంటే అలసు కదా అనుకుంటున్న మొహంలో తెలియకుండానే ఒక రకమైన అయిష్టత కనిపిస్తుంది. అది గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిరామ్. అలా మరొక 4 రోజులు గడిచిపోయాయి. ఎటువంటి మార్పు లేదు వాళ్ళిద్దరి మధ్య. ఒకరోజు వైష్ణవి వాళ్ళక్క ఫోన్ చేసింది. రేపు శ్రీమంతం చేస్తున్నారే నాకు, అత్త వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. నువ్వు ఈరోజే వచ్చేయి, మీ ఆయన్ని కూడా తీసుకురా వచ్చేటప్పుడు అంటూ అభిరామ్తో కూడా ఫోన్లో మాట్లాడింది. తన్ని ఈరోజు పంపిస్తాను, నేను రేపు వస్తాను వదిన, అమ్మ వాళ్ళతో కలిసి అంటూ చెప్పాడు అభిరామ్. అంతేలే, లేకపోతే మన ఇద్దరం కలిసి ఎందుకు వెళ్తాం, నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ కదా అని మనసులో అనుకొని ఉక్రోషంతో అతని చేతిలో నుండి ఫోన్ లాక్కొని, సరే అక్క, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది. ఆ చర్యతో విస్తుపోయాడు అభిరామ్. వెంటనే తన బట్టలు సర్దుకొని ఇంట్లో వాళ్ళ అత్తకి మామకి చెప్పి మీరందరూ రేపు రండి అనేసి అభిరామ్కి చెప్పకుండానే బయలుదేరింది. వైష్ణవి వాళ్ళ అక్క వాళ్ళు సిటీలోనే ఉంటారు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది వైష్ణవి. వైష్ణవ్ వాళ్ళ అక్క భార్గవి కూడా సాఫ్ట్వేరు, ఆమె భర్త కూడా సాఫ్ట్వేరే. తనకిది రెండో కాన్పు, మొదట పాప. భార్గవి వాళ్ళు కూడా అత్తమామలతో కలిసి ఉంటారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు పెద్దగా వైష్ణవి. కానీ భార్గవి తన భర్త మధుతో కలిసే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది ఎక్కువగా. అలా బావతో మాత్రం ఎక్కువే పరిచయం వైష్ణవికి. భార్గవి వైష్ణవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ వాళ్ళిద్దరికి ఎటువంటి పోలిక ఉండదు. వైష్ణవి మంచి అందగత్తే, కానీ భార్గవి అంత అందంగా ఏముండదు. ఆమె ఛాయ కూడా కాస్త నలుపే. పెళ్ళై పాపుట్టాక బాగా లావైంది కూడా. మధు మాత్రం బాగుంటాడు చూడ్డానికి. అయినా వైష్ణవి గమనించినంత మేరకు మధు భార్గవి చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరిది ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా బతుకుతారు. ముఖ్యంగా మధుకు భార్గవ్ అంటే ప్రాణం. అది తన కళ్ళలోనే తెలుస్తుంది. తన భర్త ప్రవర్తన చూసినప్పుడల్లా వైష్ణవికి వాళ్ళిద్దరే గుర్తు వస్తూ ఉంటారు. ఇలా ఆలోచనలో మునిగి ఉండగానే భార్గవి ఇల్లు వచ్చేసింది. దిగి లోపలికి వెళ్ళింది వైష్ణవి. వెళ్ళేసరికి ఒకవైపు వంట చేస్తూ మరొక వైపు పాప చిందరవందరంగా పడేసిన వస్తువులను సర్దుతూ చాలా బిజీగా ఉంది భార్గవి. వాళ్ళ అత్తయ్య హాల్లో కూర్చొని టీవీలో సీరియల్ చూస్తుంది. వాళ్ళ మామయ్య పేపర్ చదువుతున్నాడు. వైష్ణవిని చూసి రా అమ్మ బాగున్నావంటూ నవ్వుతూ లోపలికి పిలిచారు భార్గవి అత్తమామలు. వైష్ణవి రావటం చూసి భార్గవ్ వచ్చి వైష్ణవిని హక్ చేసుకుంది. ఫ్రెష్ అయి రాపో, లంచ్ చేద్దాం, వంట కూడా పూర్తయినట్లే అంటూనే చాక్లెట్ కావాలని ఏడుస్తున్న పాపను ఎత్తుకొని సందాయిస్తుంది భార్గవి. ఫ్రెష్ అయి వచ్చింది వైష్ణవి. భార్గవి వైష్ణవి అత్తమామలతో కలిసి లంచ్ చేశారు. బావ ఆఫీస్కి వెళ్ళాడా అక్క అంది వైష్ణవి. అవునరా, నేను ఈరోజు రేపు లీవ్ పెట్టాను, ఎల్లుండి వెళ్ళాలి అంది. ఆఫీస్ విశేషాలు కాసేపు మాట్లాడుకొని కాసేపు అలా పడుకుందాంరా అంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. పక్కనే పడుకొని పాపను పడుకోబెట్టి అక్క చెల్లెలిద్దరూ మాటల్లో పడ్డారు. మాట్లాడుతూనే వాళ్ళ బెడ్రూమ్ పరిశీలించింది వైష్ణవి. వాళ్ళిద్దరూ రకరకాల టూర్లు వెళ్ళిన ఫొటోస్ చుట్టూ గోడలపై దర్శనమిచ్చాయి. ఎంత ఆనందంగా ఉన్నారో ఆ ఫోటోల్లో. ఇంతకేంటి సంగతి, ఏమంటున్నారు మా మర్దిగారు? పెళ్ళయి అప్పుడే 1 year అయింది. ఏమైనా ప్లాన్ చేసుకున్నారా పిల్లల కోసం, లేక ఇంకా ఎంజాయ్ చేస్తారా లైఫ్ని అంటూ నవ్వింది భార్గవి. ఎంజాయ్ అన్న మాట వినగానే
లోపల నుంచి తన్నుకొచ్చింది దుఃఖం వైష్ణవికి. ఎప్పుడూ తన లైఫ్ గురించి ఎక్కడ చెప్పలేదు, కానీ మొదటిసారి చెప్పాలనిపించింది భార్గవితో. ఏమి ఎంజాయ్ అక్క, పెళ్ళైనప్పటి నుండి నాకు జీవితం అంటేనే విరక్తి పుడుతుంది. బావ నువ్వు ఎంతో సంతోషంగా ఉండటం చూసి పెళ్ళైతే మీలా ఎంజాయ్ చేయవచ్చేమో అనుకున్నా. భర్త అంటే బావలా ఉండాలని అనుకున్నాం, కానీ అభి అలా కాదు. అసలు జీవితం ఇలా ఉంటుందని ముందే తెలిస్తే పెళ్ళి చేసుకోకపోయేదాన్ని. ఇప్పుడు కూడా ఒక్కోసారి డైవర్స్ తీసుకుని అమ్మ వాళ్ళతో ఉండాలనిపిస్తుంది ఒంటరిగానే అంటూ అక్క ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చింది వైష్ణవి. అసలు ఏమైంది సరిగ్గా చెప్పు అంటూ కంగారుగా అడిగింది భార్గవి. ఏం చెప్పాలి అంటూ పెళ్ళైన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటినీ తన దృష్టికోణం నుండి చెప్పుకపోయింది వైష్ణవి. అన్నీ విని చిన్నగా నవ్వింది భార్గవి. అసలు ఏముంది నువ్వు చెప్పిన దాంట్లో? అవి గొడవలంటారా? వీటికే విడాకులు దాకపోతున్నావా? మీరిద్దరూ చిన్నపిల్లల్లానే చేస్తున్నారు, కొంచెం కూడా మెచ్యూరిటీ లేదా మీకు అంటూ కోప్పడింది. సంవత్సర కాలం వేస్ట్ చేసుకున్నారా? చీ, ఎంత అందంగా ఉంటారిద్దరు. సినిమా హీరో హీరోయిన్లలా ఉంటుంది మీ జంట. మీ పిచ్చి పిచ్చి ఈగోలతో బుర్రలో ఏదో పెట్టుకొని ఎవరికి వారు ఎదుటివారు మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉంటారా? అయ్యో కర్మ అంటూ తలపట్టుకుంది. ఏంటక్క నువ్వు కూడా తప్పంత నాదే అన్నట్లుగా చెప్తావు. సముద్రం అంత ప్రేమ కురిపించి బావ పక్కన ఉండగా నీకు అలానే అనిపిస్తుందిలే. నా స్థానంలో ఉంటే తెలుస్తుందక్క నీకు. పొద్దున్నే లేవాలి, అన్ని పనులు చేయాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అయ్యో నా భార్య కష్టపడుతుంది పాపం అని కనీసం ఆయనొక చూపు కూడా చూడు నన్ను. అయ్యో పిచ్చి పిల్ల, నీకెలా చెప్తే అర్థమవుతుంది అంటూ ఏదో చెప్పబోతూ ఉండగానే భార్గవి మధు వచ్చాడు అంటూ అత్తమ్మ పిలవటంతో ఆ వస్తున్నానత్తయ్యా, మళ్ళీ మాట్లాడతాను, నువ్వు పడుకో, కాసేపు రెస్ట్ తీసుకో, పిచ్చిగా ఆలోచించకు అంటూ బయటకు వెళ్ళింది భార్గవి. కానీ నిద్ర పట్టక వైష్ణవి కూడా భార్గవి వెనకాలే వెళ్ళి హాల్లో కూర్చుంది. అప్పుడే భార్గవ్ వాళ్ళ ఆడపడుచు కూడా వచ్చింది. ఆమె రాగానే భార్గవి నవ్వుతూ ఎదురెళ్ళి ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకుని బాగున్నారా వదినా అంటూ లోపలికి తీసుకువచ్చింది. బానే ఉన్నాం అంటూ నేరుగా హాల్లో కూర్చున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ ఎలా ఉన్నావు అంటూ నవ్వింది. అంతేకాని ఏ నెల గర్భిణి అయినా భార్గవిని నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడగలేదు. వైష్ణవికి మనసంతా ఏదోలా అనిపించింది. కానీ భార్గవి మాత్రం చిరునవ్వుతో వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చింది అందరికీ. అప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన మధు ఎలా ఉన్నావక్క అంటూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. బాగున్నాన్రా అంటూ కబుర్లలోకి దిగారు. మధు వాళ్ళ అక్క అమ్మ నాన్నతో నవ్వుతూ చక్కగా కబుర్లు చెబుతూ ఉంటే ఆ కబుర్లు వింటూ ఇల్లంతా తిరుగుతూ అన్ని పనులను చక్కబెడుతూ మొహంపై చిరునవ్వు చెదరనీయకుండా వాళ్ళ కబుర్లలో కూడా పాలు పంచుకుంటున్న భార్గవిని చూస్తే దీనికి ఏమైనా పిచ్చా? అసలు దాన్ని ఏమాత్రం పట్టించుకొని వీళ్ళని ఇంతలా ఇష్టపడుతుందా? ప్రెగ్నెంట్ అయిన భార్య ఇంటడి చాకరీ చేస్తూ ఉంటే కాలు మీద కాలేసుకుని కూర్చున్న అమ్మ అక్క వాళ్ళతో నవ్వుతూ కబుర్లు చెప్తాడేంటి ఈ బావ అనుకోకుండా ఉండలేకపోయింది వైష్ణవి. అయినా నేను కూడా ఇలా కూర్చోడం ఏంటి, కనీసం నేనైనా అక్కకి హెల్ప్ చేస్తా పాపం అనుకుని లేచింది వైష్ణవి. వంటగదిలోకి వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయాలా అక్క అంటున్న వైష్ణవితో ఏం పర్లేదు, నేను చేసుకుంటాను కదా, వాళ్ళతో మాట్లాడుతూ కూర్చో, ఏం పర్లేదు అంది. ఏంటక్క మీ అత్తయ్య ఏం చెయ్యదా పని అంది వైష్ణవి. ఏం చేస్తారే పెద్దవాళ్ళు, ఆమెకి ఏం ఓపిక ఉంటుంది చెప్పు ఈ వయసులో అంటూ బదులిచ్చింది భార్గవి. మా అత్తయ్య నాకు పనుల్లో కొంచెం హెల్ప్ చేస్తారు పాపం అనుకుంది వైష్ణవి మనసులో. కనీసం మీ ఆడపడుచు అయినా హెల్ప్ చేయవచ్చు కదక్క, వాళ్ళ ఇంట్లో ఆమెనే చేసుకుంటుంది కదే, మన ఇంట్లో కూడా ఆమె చేయటం ఎందుకులే పాపం, ఎప్పుడో ఒకసారి వస్తుంది, మరి కనీసం బావగారైనా నీకు హెల్ప్ చేయరా, ఆయన చేస్తా అన్నా నేనే వద్దంటాం, ఈ మాత్రం పని చేసుకోలేనా
మనమేమైనా పరాయి వాళ్ళకు చేసి పెడుతున్నామా? మన ఇంట్లో పనే కదనే. చూడు వైష్ణవి, ఏదైనా కష్టం అనుకుంటే అది మరింత కష్టంగా మారుతుంది. ఒక్కసారి ఇష్టంగా చేసి చూడు ఏదైనా. ఏమో అక్క, నువ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నా ఇన్ని రోజులు. నీ పరిస్థితి కూడా నాలాగే ఉంది. అయితే ఇక్కడ నాకేమైందే పిచ్చిదానా, నేను చాలా సంతోషంగా ఉన్న మా ఆయనతో, నా కుటుంబంతో అంటూనే పిండి కలిపి పకోడీలు చేస్తుంది భార్గవి. ఆఫీస్ ఉన్నప్పుడు ఇలా ఇన్ని పనులు ఎలా చేసుకుంటావక్క మరి? అప్పుడు కొంచెం పొద్దున్నే లేస్తానే. అత్తయ్య కూడా చిన్న చిన్న పనులు చేస్తారు. మీ బావగారు కూడా నా కష్టం చూడలేక వాళ్ళ పేరెంట్స్ చూడనప్పుడు చాటుగా హెల్ప్ చేస్తూనే ఉంటారు అంటూ చిన్నగా నవ్వింది. పకోడీలు ప్లేట్లలో పెట్టి వాళ్ళకిచ్చి రమ్మని పంపింది. అందరికీ పకోడీలు ఇచ్చేసింది వైష్ణవి. అయినా అవన్నీ తింటూ టీవీ చూస్తూ నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నారు. కానీ ఒక్కరైనా పకోడీలు బాగున్నాయి అని చెబుతారేమో అనుకుంది వైష్ణవి. ఒక్కరు కూడా ఆ మాట ఎత్తలేదు. మధు అయితే భార్గవి ఇంకొన్ని తీసుకురా అని ఆర్డర్ వేస్తున్నాడు. పైగా వైష్ణవి కోపం నశాలానికి కంటింది. ఏంటక్క, కనీసం బాగుంది అని కూడా అనట్లేదు, కానీ ఇంకొన్ని తీసుకురా అని ఆర్డర్ వేస్తున్నారు పెద్ద. ఓసి పిచ్చి మొద్దు, ఇంకొన్ని తీసుకురా అంటే ఇలా తీసుకెళ్ళగానే అలా ప్లేట్ ఖాళీ అయిందంటే అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో, వాళ్ళకెంత నచ్చాయో అర్థం కావట్లేదా? బాగులేకపోతే పెట్టినవి తినరు, ఇంకొన్ని కావాలని అడుగుతారా? ప్రతిసారి ప్రశంసలు కోరుకోకూడదు మనం. ఎదుటివారి చేతుల్లోనే ఆ ప్రశంసల్ని మనం వెతుక్కోవాలి. ఎందుకంటే ఇదేం సినిమా కాదు. సినిమాల్లో కథల్లో చూపించినట్లుగా జీవితం ఉండదు. జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మలుచుకొని సంతోషంగా జీవించేలా మనమే ప్లాన్ చేసుకోవాలి. మన చుట్టూ ఉండే మనుషులని మనమే అర్థం చేసుకోవాలి. వారికి నచ్చేలా మనం ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ఎదుటివారికి నచ్చుతాం అంటున్న భార్గవి మాటల్లో వైష్ణవికి తన సమస్యకు పరిష్కారం కొద్దిగా అర్థమైనట్టుగానే ఉంది. కానీ ఇంకా ఎన్నో అనుమానాలు మాత్రం తొలుస్తున్నాయి. అందరూ పకోడీలు తిని కాసేపు టీవీ చూశాక మధు, నేను కొంచెం షాపింగ్ చేసుకోవాలి, కాస్త తీసుకెళ్లరా అంటూ అడిగేసరికి సరే అక్క అని వాళ్ళక్కని బయటకు తీసుకువెళ్ళాడు మధు. భార్గవి ఇంటి పనులన్నీ చకచక చేసేసి పాపకి మళ్ళీ చక్కగా స్నానం పోసి రెడీ చేసింది. అక్క చెల్లెలిద్దరూ భార్గవి రూంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం 6కి వెళ్ళిన మధు ఇంకా రాలేదు ఇంటికి. 9:30 అవుతుంది టైము. అక్క, నీకు అసలు కోపం రాదా బావపైన అంది అనుమానంగా వైష్ణవి. ఎందుకు రాదే, తప్పకుండా వస్తుంది. మనిషి అన్నాక ఉప్పు కారం తింటున్నాంగా, కోపం రాకుండా ఎక్కడికి పోతుంది నవ్వింది భార్గవి. మరి ఎప్పుడు చూపించవా? నీలో నువ్వే దాచుకుని పైకి నటిస్తున్నావా? నాకు నటించడం రాదక్క, లోపల ఎలా ఉంటే పైకి అలానే ఉంటాను. అందుకే నేను సంతోషంగా లేనేమో. వైషు, మనం నటించవలసిన అవసరం లేదమ్మా. కాకపోతే కొంత సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. నా మనసులో కోపం, బాధ ఏది ఉన్నా నేను మా ఆయనతో చెప్పేస్తాను. మేమిద్దరం ఖచ్చితంగా 1 గంట సేపైనా రోజు మాట్లాడుకుంటాం. ఆ గంట సేపు రోజంతా ఆయన ఏం చేశారు, నేనేం చేశానో చెప్పుకుంటాం. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా అన్నీ పంచుకుంటాం. ఆ తర్వాత మా మనసులోని మనస్పర్ధలు, అపోహలు అన్నీ ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకుని ఇద్దరం కలిసిపోతాం. ఈరోజు జరిగిన గొడవ ఈరోజే సాల్వ్ చేసుకుంటాం. మీ బావకు నచ్చినట్లుగా తయారవటం అంటే నాకు ఇష్టం. అందుకే ఆయనకు నచ్చినట్లు ప్రతిరోజు నాకు కొంత సౌకర్యంగా లేకపోయినా చీర కట్టుకుంటాను, చేతుల నిండా గాజులు వేసుకుంటాం, చక్కగా ముస్తాబై పూలు పెట్టుకుంటాను. అలా ఉంటే తనకు చాలా ఇష్టం. అంటే రెడీ అవ్వకపోతే ఇష్టం లేదని కాదు, కానీ ఆయన మనసుకి చాలా రిలీఫ్గా ఉంటుంది నన్ను అలా చూస్తే, అంతే. ప్రతిరోజు రాత్రి మాత్రం ఇద్దరం ఒకరితో ఒకరు గడిపే సమయాన్ని
ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోము. ఎందుకంటే అదే మాకు జీవితంలోని ఒత్తిళ్లకు ఎదుర్కొనేందుకు మంచి బూస్టర్. అందుకే నాకు మేమిద్దరం వేరు అనిపించదు. తనువులు వేరైనా మా ఆత్మ ఒక్కటే. ఆయనకి నాలో నచ్చని ఉంటాయి, నాకు కూడా ఆయనలో నచ్చని ఉంటాయి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పుకుంటాం, వీలైతే మార్చుకుంటాం, వీలు కాదని తెలిస్తే సర్దుకుంటాం. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని అయినా కూడా రాత్రి ఆయన నన్ను వదిలి ఉండలేరు. అందుకే నేను మన పుట్టింటికి వచ్చినా ఆయన నాతోనే వస్తారు. నేను కూడా అక్కడే ఎక్కువ రోజులు ఉండలేను, ఆయనకి ఇబ్బంది అవుతుందని. ఆయన్ని విడిచి నేను కూడా ఉండలేను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బావగారు వాళ్ళ అమ్మ వాళ్ళతో క్లోజ్గా ఉంటే నీకేమనిపించదా? ఎందుకు అనిపిస్తుంది? మన పేరెంట్స్తో మనం క్లోజ్గా ఉండమా? వాళ్ళు కూడా అంతే కదా. ఎంతటి వాడైనా తల్లి కొడుకే కదా. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంటుంది. పోల్చుకోవటం అనేది మూర్ఖత్వం. ఇంకొక విషయం వైషు, అత్తమామల ఆడపడుచులు అందరూ చివరికి మన కడుపున పుట్టిన పిల్లలు కూడా మనతో చివరి వరకు ఉండలేరు. కడదాకా కలిసి ఉండవలసింది భార్యాభర్తలే. అలాంటిది మనం కాకపోతే వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు అర్థం చేసుకుంటారు? అంటే అన్నీ మనమే చెయ్యాలక్క. వాళ్ళ నుంచి మనమేం ఆశించకూడదా? ముందు ఒక అడుగు నువ్వు వేసి చూడమ్మా. 4 అడుగులు నీ వైపు పడకపోతే అప్పుడు చెప్పు, నాకు విడాకులు తీసుకుంటానని. సర్దుబాటు చేసుకోవటం అనేది ఎవరో ఒకరు మొదలు పెడితే ఆటోమేటిక్గా అవతలి వాళ్ళు కూడా పాటిస్తారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఎంత అన్యోన్యమైన దంపతుల మధ్య కూడా సహజమే. ఏ ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండవు. వాళ్ళ మైండ్ సెట్ ఒకేలా ఉంటే మన మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. అలాంటప్పుడు మనకు నచ్చింది వాళ్ళకు నచ్చాలని, మనకు నచ్చినవి వాళ్ళకు అసలు నచ్చకూడదని లేదు కదా. అందుకే ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా వాటిని దాటుకొని అన్యోన్యంగా జీవించడమే అసలైన దాంపత్య జీవితం. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, నీకు అతని మీద కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా, అతని డ్రెస్ నచ్చినా, అతను చేసిన పని నచ్చినా, ఏదైనా సరే ఏకాంతంగా ఉన్నప్పుడు అతనితో పంచుకో. మనసు విప్పు. నీ హృదయ ద్వారాలు తెరిచి అతని ప్రేమగా చేతులు చాచి ఆహ్వానించు. పరిగెత్తుకుంటూ వస్తాడు. భార్య భర్తలంటే అర్ధనారీశ్వరులంటారు. అంటే వాళ్ళలో సగం మనమే. మరి మన బాధలు, సంతోషాలు, కష్టాలు, కన్నీళ్ళు వాళ్ళతో కాక ఇంకెవరితో పంచుకుంటామేం? ఇప్పటిదాకా చేసిన నిర్వాకం చాలు. ఇక నుండి మీ మనసు విప్పి అతనితో మాట్లాడు. ఖచ్చితంగా మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు జీవితంలో. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు వైష్ణవికి పూర్తిగా జ్ఞానోదయమైంది. ఏం చేయాలో, అభితో ఎలా ఉండాలో ఓ క్లారిటీ వచ్చింది. తను ఎక్కడ తప్పు చేసిందో అర్థమైంది. తన దగ్గరికి నవ్వుతూ వచ్చిన అభిని చూసినప్పుడల్లా ఏవేవో ఎప్పుడో జరిగిన విషయాలను మనసులో పెట్టుకొని మొహం మార్చుకుని ఉండటం వల్లే తను దూరంగా ఉంటున్నాడని, తన దగ్గర ఓపెన్ కాలేకపోతున్నాడు అని అర్థమైంది వైష్ణవికి. రేపు వస్తాడు కదా, రేపటి నుండి నాలో కొత్త వైష్ణవిని చూస్తాడనుకుంది మనసులో. తను వస్తాడు అనే ఊహ మనసులోకి రాగానే చాలా ఎగ్జైటింగ్గా, సిగ్గుగా అనిపించింది. ఫోన్లోని అభి ఫోటోను చూసుకుంటూ, ఇన్ని రోజులు నా బంగారాన్ని పక్కనే పెట్టుకుని అనవసరమైన అపార్థాలతో దూరం చేసుకున్నాను, టైం అంతా వృధా చేశాను, ఇక మీదట ఇలా అస్సలు జరగదు బంగారం అనుకుంటూ అభి ఫోటోకి ముద్దు పెట్టింది వైష్ణవి. మరుసటి రోజు భార్గవి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. వైష్ణవి మాత్రం అభి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. అభికి ఇష్టమైన పింక్ కలర్ శారీ కట్టుకుని, చేతుల నిండా మ్యాచింగ్ గాజులు వేసుకుని, పూలు పెట్టుకుని మహాలక్ష్మిలా రెడై గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ నించుంది. బుద్ధి నన్ను. వైష్ణవ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినా కూడా పట్టించుకోకుండా అభి ఎప్పుడు వస్తాడా అని డోర్ వైపు చూస్తుంది. ఏమైంది దీనికి, ఇవాళ మేం పలకరించినా పట్టించుకోవట్లేదు అనుకున్నారు వైష్ణవి పేరెంట్స్. అప్పుడు వచ్చాడు అభి. బ్లూ కలర్ షర్టు, జీన్స్ ప్యాంట్లో మన్మధుడు
మోడ్రన్ గెటప్లో వచ్చినట్లుగా ఉన్నాడు. అభిని చూడగానే వైష్ణవి గుండెల్లో గంటలు మోగాయి. ఈ గంటలు ఇన్ని రోజులు ఏం చేస్తున్నాయబ్బా మోగకుండా, మోగి ఉంటాయి కానీ నేను వినిపించుకోలేదు అనుకుంటూ అతని దగ్గరికి పరిగెత్తింది. ఏమాత్రం మొహమాటం లేకుండా తన దగ్గరికి పరిగెత్తుకొస్తున్న వైష్ణవి పింక్ కలర్ చీరలో మరింత క్యూట్గా ముద్దొచ్చేలా స్లో మోషన్లో ఆమె గాజులు కదలడం, మన చెవి రింగులు ఊగటం, ఆమె జుట్టు గాలికెగడం అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి అభికి. నవ్వుతూ నన్నే చూస్తూ నా దగ్గరికి వస్తున్నట్టు కనిపిస్తుంది ఏంటి నాకు? నిజమేనా లేక నేను కలగంటున్నానా అనుకొని తన్ని తానే గిల్లుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వైష్ణవి, ఎలా ఉన్నారు, అత్తయ్య మామయ్య రాలేదా అంటూ నవ్వుతూ అడిగింది. వా అమ్మో ఏంటిది, ఇదంతా నిజమేనా అని షాక్లో నుండి నోట మాట రాలేదు అభికి. ఏమండి మిమ్మల్ని అంటూ పిలవటంతో తేరుకొని, హా వచ్చారు, ఎవరితోనూ మాట్లాడుతున్నారు వెనక అన్నాడు అభి తడబడుతూ. సరే మీరు లోపలికి రండి అంటూ అతని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది వైష్ణవి. చొరవగా తన చెయ్యి పట్టుకొని అలా స్వతంత్రంగా తీసుకెళ్తూ ఉండగా ఒళ్ళు జల్లుమంది ఒకసారిగా అభికి. ఎన్నాళ్ళయిందో అసలు తన స్పర్శ లేక, ఇటువంటి చొరవతో కూడిన స్పర్శ అయితే ఇదే మొదటిసారి పెళ్ళైనప్పటి నుండి. అసలు ఏమైంది, ఇంత మార్పు ఏంటి సడన్గా అనుకున్నాడు మనసులో. అభిని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ బావ దగ్గర కూర్చోబెట్టింది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వైష్ణవి బయటకు వచ్చి వాళ్ళ అత్తయ్య మామయ్యని కూడా పలకరించి లోపలికి తీసుకొచ్చింది. చక్కగా తన పేరెంట్స్తో నవ్వుతూ మాట్లాడుతున్న వైష్ణవిని చూస్తే చెప్పలేనంత సంతోషం కలిగింది అభికి. ఇల్లంతా సందడిగా తిరుగుతూ అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది వైష్ణవి. అందరి కళ్ళు ఆమె పైనే. ఇక అభి కళ్ళు ఆమె ఎటు తిరిగితే అటే తిరుగుతున్నాయి. చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఏంట్రా బాబు, నా పెళ్ళానికి నేనే ఇంతలా సైడ్ కొడుతున్నానని లోపల నవ్వుకున్నాడు. దేవుడా, వైష్ణవుల ఈ మార్పు శాశ్వతమైతే ఎంత బాగుండనుకున్నాడు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అయిపోగానే అభి వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరింది వైష్ణవి. వెళ్ళేటప్పుడు భార్గవి గట్టిగా హగ్ చేసుకుని, నా జీవితాన్ని నిలబెట్టావక్క, థ్యాంక్ యూ అంటూ చెంపపై ముద్దు పెట్టి వెళ్ళింది. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే చక్కగా ఇల్లంతా నీట్గా సర్ది అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది. ఎప్పుడు చిరాగ్గా ఉండే ఆమె చక్కగా నవ్వుతూ ఇంట్లో పనులు చొరవ తీసుకొని చేయటం చూసి వాళ్ళ అత్తయ్య కూడా చాలా సంతోషించింది. కాఫీ తాగి చాలా బాగుందమ్మా అంటూ మెచ్చుకున్నారు అత్తమామ. అభి కూడా సూపర్ వైషు అంటూ నవ్వాడు. చాలా సంతోషంగా అనిపించింది మనసుకి. నిజంగా స్వర్గం లాంటి ఇల్లు నాది. నా ఆలోచనలతోనే నేనే నరకం చేసుకున్నానా ఇన్ని రోజులు అనుకుని బాధపడింది. రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేసి చక్కగా స్నానం చేసి అభికి ఇష్టమైనట్లుగా రెడీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్న అభిని, భోంచేద్దాం రండి, అత్తయ్య మామయ్య తినేశారు, రాత్రి లేటుగా తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అంటే పిలిచింది. వైష్ణవి అలా పిలవగానే సరే వైషు అంటూ లేచాడు అభి. తనకిదంతా ఎంత కొత్తగా ఉంది. నిన్న మొన్నే పెళ్ళయిందేమో అన్నట్టుగా ఉంది. అసలైన వైష్ణవిని ఇప్పుడే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్పై కూర్చోగానే పక్కనే కూర్చొని ఇద్దరికి ప్లేట్స్లో వడ్డించింది. గుత్తి వంకాయ నేను చేశాను ఈరోజు, మీకు ఇష్టమని అంటూ కొసరి కొసరి ప్రేమతో వడ్డించింది. ఆమె ఇష్టంతో వండటం వల్లనో ప్రేమతో వడ్డించడం వల్లనో తెలియదు కానీ అమృతంలా అనిపించింది. నిజంగా చాలా బాగుంది, ఇంత టేస్ట్గా తిన్నాం ఇదే మొదటిసారి అనిపిస్తుంది తెలుసా అన్నాడు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. నిజంగా బాగుందా, నచ్చిందా అంటూ ఆనందంగా అడిగింది. సూపర్ అంటూ గబగబా తింటున్న అభికి పొలమారటంతో అయ్యో మెల్లిగా అంటూనే తల కొట్టి మంచినీళ్లు తాగించింది. ఓకే ఓకే పర్లేదంటూ నువ్వు కూడా తిను అంటూ తన చేతితో వైష్ణవికి తినిపించాడు. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటూ
ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉండి కలుసుకున్నంత ప్రేమగా ఆర్తిగా చూసుకుంటున్నారు ఒకరినొకరు. భోజనం పూర్తయిన తర్వాత వైష్ణవి మేడ పైన వారి కోసం పక్కను సిద్ధం చేసింది అభికి తెలియకుండానే. అభి అప్పటికే తన గదిలో ఎదురు చూస్తున్నాడు వైష్ణవి కోసం. లోపలికి వచ్చిన వైష్ణవి ఇలా రండి అంటూ అభి చెయ్యి పట్టుకుని మేడపైకి తీసుకెళ్ళింది. ఈ ఒక్క రోజుకి ఇక్కడే పడుకుందాం, చక్కగా ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ మీతో నా మనసు విప్పి మాట్లాడాలని ఉంది. మనస్పార్తలు అని మబ్బులు కమ్మిన మన మధ్య ప్రేమని మబ్బులు వీడని చందమామల స్వచ్ఛంగా మార్చుకుందాం. మన మధ్య మనస్పార్తలు దూరం చేసుకుందాం అంటూ అభిచేతులు పట్టుకుని అడిగింది వైష్ణవి. మనస్పార్తల అంటే ఏంటసలు? మన మధ్య అవి ఎక్కడ ఉన్నాయి? నువ్వెప్పుడైతే నవ్వుతూ పలకరించావో ఆ క్షణమే అవన్నీ గాల్లో కలిసిపోయాయి. ఎప్పుడెప్పుడు నీ చెయ్యి అందుకుందామా అని ఎంతో ఎదురు చూస్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం రా. ఈ విషయం నీతో చెబుదామని మన ఫస్ట్ నైట్ రోజు నుండి అనుకుంటున్నాను. కానీ నువ్వు నాకు అవకాశమే ఇవ్వలేదు అంటూ ఆమెని గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. అంతే, ఇక అర్థమైపోయింది వైష్ణవికి. తమని కమ్మేసిన మబ్బులు వీడిపోయాయని, ఇక జీవితమంతా వెన్నెల వెలుగులే అని. ఇంకా ఏదో చెప్పబోతున్న వైష్ణవి పెదవులని తన పెదవులతో మూసేశాడు. ఇక మాటలు చాలు, ఇప్పటికే ఈ విరహం తాళలేకపోతున్నా అన్నట్లుగా వారిద్దరి తనువుల మధ్య కొట్లాట తమ మనసుల్లోని ప్రేమనంతా బయట పెడుతూ ఉంటే ఇద్దరి శరీరాలే కాదు, కలవని మనసులు కూడా కలిసిపోయాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.